Hello students, welcome to my channel. ఈ సెషన్లో మనము పర్సెంటేజ్ మోర్ అండ్ పర్సెంటేజ్ లెస్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనము బేసిక్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇఫ్ ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, బి ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ 20% లెస్ దాన్ ఏ అని చెప్పుకున్నాము. ఏ బి కంటే 20% ఎక్కువ ఉన్నాడంటే అర్థము బి ఏ కంటే 20% తక్కువ ఉన్నాడని కాదు. ఎంత పర్సెంట్ అనేది తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దామని మనం బేసిక్ క్లాస్లో చెప్పుకున్నాము. ఆ కాన్సెప్ట్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. So, if A is 20% more than B, B is how much percent less than A? ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేస్తాము. అట్లానే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అంటే సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ టైప్స్లో అడుగుతారు, వేరు వేరు విధాలుగా అడుగుతారు. ఎట్లా అడుగుతారు, మనము ఎట్లా ఆన్సర్ చేయాలనే దాన్ని డిస్కస్ చేద్దాం. దీన్ని మనము మొత్తం 3 టైప్స్లో ఆన్సర్ చేయొచ్చండి ఇలాంటి క్వశ్చన్స్ని. ఒకటి ఎగ్జాంపుల్, అంటే మనము 100 అనుకోవచ్చండి. ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి అంటే ఏని బి తోటి కంపేర్ చేసాం. మోర్ దాన్ బి అన్నాడు కాబట్టి బి తోటి కంపేర్ చేసాం. మనం బి తోటి మొదలు పెడదాం. బి 100 అనుకుందామండి. ఏ బి కంటే 20% ఎక్కువ అన్నాడు. 20% ఆఫ్ 100 ఎంత అవుతుంది? 20% అంటే పర్ 100 అనే కదా. 20% అంటే 20% ఆఫ్ 100 ఈజ్ 20 ఓన్లీ. అంటే అప్పుడు ఏకి ఎంత ఉన్నట్లు? ఏ బి కంటే 20% ఎక్కువ ఉన్నాడు. 20 + 100 120 ఉన్నాడు. ఇప్పుడు బి ఏ కంటే ఎంత తక్కువ ఉన్నాడు అంటే బి దగ్గర 100 ఉంది, ఏ దగ్గర 120 ఉంది. ఈ ఎంత డిఫరెన్స్ అంటే సేమ్ 20 రూపీసే. కానీ బి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ అన్నప్పుడు మనం ఏం చేయాలి? బేసిక్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. 20 లెస్ దాన్ ఏ అంటే ఇప్పుడు మన డిఫరెన్స్ ఏం రాయాలి? ఏ డినామినేటర్లోకి వెళ్తుంది. 20/120 × 100 1/6 ఎంత అవుతుంది? 16.66% అవుతుంది. ఇది మనం చెప్పుకోవాలి. రెండు చోట్ల 100 120 తీసుకుంటే డిఫరెన్స్ 20నే. ఇప్పుడు ఏ బి కంటే ఎంత ఎక్కువ అంటే 20/100 20% ఎక్కువ అంటాం. బి ఏ కంటే ఎంత తక్కువ అంటే 20/ఏ కంటే అన్నాం కాబట్టి ఏ డినామినేటర్ రాస్తాము. 20/120 16.66% అంటాం. ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ ఏంటంటే మనం ఇంతకుముందు బేసిక్ క్లాస్లో చెప్పుకున్నట్లు ఏ 20% మోర్ దాన్ బి అంటే మనం ఏం చెప్పుకున్నాము? 20% లెస్ అయితే 80%, 20% మోర్ అయితే 120% అవుతుందని చెప్పి ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాము. సో మనం డైరెక్ట్గా రాయొచ్చండి. ఈ ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి అనగానే ఏ ఈజ్ 120% ఆఫ్ బి అని రాస్తాము. దాన్ని ఏం చేస్తాము? 6/5 ఆఫ్ బి అంటాం. అప్పుడు మనము ఈ 6/5 నటుపోతే ఏమవుతుంది? 5/6 ఆఫ్ ఏ అవుతుంది. ఇప్పుడు బి 5/6 ఆఫ్ ఏ అంటే అర్థము ఏ కంటే తక్కువనే కదా. 5/6 అంటే 1 కంటే తక్కువే కదా. ఎంత తక్కువ? 5/6 అంటే ఎంత తక్కువ అండి? 1 కంటే 1/6 తక్కువ. ఎట్లా వస్తుంది? సింపుల్. డిఫరెన్స్ ఎంత? 5కి 6కి 1 డినామినేటర్ 6. సో బి ఏ కంటే 1/6 తక్కువ. 1/6 అంటే ఎంత పర్సెంటేజ్? 16.66%. మీకు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలుసు కదా. 1/6 అంటే 16.66% తక్కువ. మీకు దీనికే మన థర్డ్ అప్రోచ్ ఏమంటే మనకు ఫార్ములా ఉంది. ఇఫ్ ఏ ఈజ్ X% మోర్ దాన్ బి, బి ఈజ్ X/100 + X% లెస్ దాన్ ఏ అని ఫార్ములా ఉంది. సో ఇప్పుడు ఎక్స్ బదులు ఎంత ఉంది? ఇక్కడ 20% ఉంది. ఈ ఫార్ములా అప్లై చేద్దాము. 20/100 + 20 120 × 100. ఇది ఇంటూ అని అర్థం. సో 21 26 16.66%. ఇది మనకి థర్డ్ అప్రోచ్. ఈ ఫార్ములా మీరు ఈ వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి రండి. రైట్. సో ఒకటి ఎగ్జాంపుల్ తోటి చెప్పాము, ఇంకో డైరెక్ట్గా లాజిక్ తోటి చెప్పాము. 20% మోర్ అంటే 120% ఆర్ 6/5 టైమ్స్. ఏ 6/5 టైమ్స్ ఆఫ్ బి అంటే బి 5/6 టైమ్స్ ఆఫ్ ఏ. 5/6 అంటే 1/6 తక్కువ. 1/6 అంటే 16.66%. మూడోది ఫార్ములా. రైట్ అండి. ఈ 3 మెథడ్స్ ఇంకొకసారి మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఏ ఈజ్ 20% లెస్ దాన్ బి, బి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ఏ అన్నాడు అనుకోండి. చూద్దాం ఎట్లా చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం? ఇక్కడ ఏం చెప్పాడు? ఏ 20% లెస్ దాన్ బి అన్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ బిని 100 అనుకుంటాము. అప్పుడు ఏ 20% లెస్. 20% ఆఫ్ 100 20 లెస్ కాబట్టి ఏ ఎంత అవుతాడు? 80 అవుతాడు. ఏ తక్కువ కాబట్టి. ఇప్పుడు బి ఏ కంటే ఎంత ఎక్కువ అంటే బి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ఏ అంటే 20 మోర్ దాన్ ఏ దట్ ఈజ్ 80 × 100 ఎంత అవుతుంది? 1/4 25% అవుతుంది. ఓకేనండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్ తోటి చేసింది. ఈ సెకండ్ మెథడ్ ఏం చెప్పుకున్నాము? 20% లెస్ అంటే మనం ఏం చెప్పొచ్చు? డైరెక్ట్గా 80% అని చెప్పొచ్చు. ఏ ఈజ్
80% of B or 4 by 5B. 4 by 5 A is 4 by 5B అయితే B ఎంత అవుతుందండి? 4 by 5 అటు వెళ్తే 5 by 4 అవుతుంది. B is 5 by 4 of A. 5 by 4 అంటే మోర్ దాన్ 1. ఎంత ఎక్కువ? 1 కంటే డిఫరెన్స్ ఎంతండి? 1 by 4 ఎక్కువ. 1 by 4 అంటే ఎంత పర్సెంటేజ్? మీకు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలుసు కదా, 25%. ఇది సెకండ్ అప్రోచ్. థర్డ్ అప్రోచ్ ఫార్ములా. If A is x% less than B, B is x by 100% x% more than A. చూడండి, x బదులు x ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ మనకి 20 ఉంది. మనం 20 తీసుకుంటాం. 20 by 100 minus 20 into 100. 20 by 80 into 100. 1 by 4 25% వస్తుంది. ఇది థర్డ్ అప్రోచ్. ఇట్లా మనకి ఒకటి రెండో దానికంటే తక్కువ, అప్పుడు రెండోది ఫస్ట్ దానికంటే ఎంత ఎక్కువ. A is 20% less than B, B is how much more than A, or A is more than B, B is less than A అని అడుగుతారు అనమాట. అయితే ప్రతిసారి క్వశ్చన్ ఇట్లానే అడగాలని లేదండి. దీన్ని కొంచెం ఇదే కాన్సెప్ట్ని క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? ఇట్లా కూడా అడగొచ్చండి. రెండు నంబర్స్ కంటే కూడా ఒకటే తీసుకుంటాడు. ఏమంటాడంటే, ఇఫ్ శాలరీ ఆఫ్ a person is reduced by 25%, by what percent the new salary should be increased to restore the original salary అంటాడు. సేమ్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఏమంటున్నాడు? శాలరీని ఫస్ట్ 25% తగ్గించాడంట. ఇప్పుడు ఈ తగ్గించిన శాలరీని ఎంత పెంచితే ఒరిజినల్ శాలరీకి వస్తామో అని అడుగుతున్నాడు. మీకు చెప్పిన 20% లెస్ హౌ మచ్ మోర్ అన్నట్లే ఇది కూడా 25% తగ్గించాము, ఇప్పుడు ఎంత పెంచాలి? లెస్ తర్వాత అంత మోర్ అని అడుగుతున్నాను. చూడండి, మళ్ళీ 3 ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 అనుకున్నాను అనుకోండి ఒరిజినల్ శాలరీ, 25% తగ్గించాము. 25% ఆఫ్ 100 ఎంత? 25 తగ్గించామంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 75 అవుతుంది. ఇప్పుడు 75 ఈ న్యూ శాలరీని 75ని ఎంత పెంచితే న్యూ శాలరీ వస్తుంది? ఎంత పెంచుతాము? 25 రూపీస్ తగ్గిస్తే 25 రూపీస్ పెంచాలి. కానీ ఎంత పర్సెంట్ పెంచాలి అంటే 25 పెంచుతున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి పెంచుతున్నారు? 75 నుంచి పెంచుతున్నారు. కాబట్టి 25 by 75 into 100 అంటాం. ఎంత అవుతుంది? 1/3 33.33% అవుతుంది. లేదు, మీరు ఫార్ములా చేయొచ్చు, లాజిక్ చేయొచ్చు. శాలరీ ఎక్స్ అనుకున్నారనుకోండి, 25% తగ్గించాలంటే న్యూ శాలరీ ఎంత అవుతుందండి? 75% ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే 3/4 by x అవుతుంది. ఈ 3/4 ఎక్స్ని మళ్ళీ ఎంత చేస్తే ఎక్స్ అవుతుంది అంటే దేనితో మల్టిప్లై చేయాలి చెప్పండి? 4/3 తోటి మల్టిప్లై చేస్తే ఎక్స్ వస్తుందా? 4/3 తోటి చేయాలంటే 1/3 పెంచాలి. 1/3 పెంచాలంటే 33.33% పెంచాలంటాం. ఓకే, ఈ మెథడ్ వదిలేసేయండి. ఎగ్జాంపుల్ తీసుకున్నారు. లేదు, మనం ఫార్ములా చేద్దాం. ఫస్ట్ రెడ్యూస్ చేశారు by x%, నవ్వు ఎంత పర్సెంట్ పెంచాలి? సేమ్ ఫస్ట్ రిడక్షన్ చేశారు కాబట్టి మనం ఏ ఫార్ములా వాడతాము? x/100 minus x% ఫార్ములా వాడతాము. సో 25 by 100 minus 25 75, 100 minus 25 75 into 100. సేమ్ ఆన్సర్ వచ్చిందా? రైట్ అండి. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది ఫస్ట్ తగ్గించాము, తర్వాత పెంచుతున్నాము. ఫస్ట్ పెంచిన తర్వాత తగ్గించాలంటే ఏమవుతుంది? సేమ్ క్వశ్చన్. Price of petrol is increased by 25% first. By what percent the new price should be reduced to get back to the original price? ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్లో అది కండిషన్ అండి. ప్రీవియస్లో కూడా ఏమంటున్నారు మీరు గమనిస్తే, టు ఒరిజినల్ శాలరీ, యు ఆర్ గెటింగ్ బ్యాక్ టు ఒరిజినల్ శాలరీ. ఇక్కడ కూడా టు గెటింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రైస్. ఇప్పుడు ఏం చేస్తాము? అగైన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైస్ 100 అనుకుంటే 25% ఇంక్రీజ్ చేశారు. నౌ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంత అవుతుంది? న్యూ ప్రైస్ 125 అవుతుంది. అవునా? న్యూ ప్రైస్ 125 అవుతుంది. ఎందుకు? 100 రూపీస్ నుంచి 25% పెంచారు కాబట్టి 125 అయింది. ఈ 125 నుంచి మళ్ళీ 100కి రావాలంటే ఏం చేయాలి? తగ్గించాలి. ఎంత తగ్గించాలి? మీరు 25 రూపీస్ పెంచితే 25 రూపీస్ తగ్గించాలి. కానీ 25 ఎక్కడి నుంచి తగ్గించాలి? 125 నుంచి తగ్గించాలి. కాబట్టి 25 by 125 into 100, 1/5 ఎంత పర్సెంట్ అవుతుంది? 20% అవుతుంది. లేదు, ఫార్ములా ఫస్ట్ x% పెంచారు, తర్వాత ఎంత పర్సెంట్ తగ్గించాలంటే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి x/100 plus x% ఫార్ములా చూస్తాం. సో 25 by 100 plus 25, 125 into 100, 1/5 20%. సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది రెండో విధంగా సేమ్ కాన్సెప్ట్ని ఇట్లా అడుగుతారు.
ఇప్పుడు మీరు ఒకటే దాన్ని పెంచాము మళ్ళీ తగ్గిస్తే ఎంత వస్తుంది అని అడుగుతారు. అట్లా కాకుండా ఏమవుతుందంటే అండి, ఇంకోసారి ఏమడుగుతారంటే ప్రైస్ ఆఫ్ పెట్రోల్ పెరిగింది అనుకోండి, మనకేమవుతుంది, మనకి సేమ్ డబ్బులు ఉన్నాయి, మీరు పెట్రోల్ బంక్ వెళ్తారు, మీ దగ్గర 100 రూపీస్ ఉంది, ప్రైస్ ఆఫ్ పెట్రోల్ పెరిగింది అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ క్వాంటిటీ తగ్గుతుంది. అంతే కదా, 100 రూపీస్ ఇచ్చి పెట్రోల్ కొట్టించండి, ఈరోజు తక్కువ క్వాంటిటీ వస్తుంది, ఎంత పర్సెంట్ తక్కువ వస్తుంది. అట్లా కాదు, ప్రైస్ ఆఫ్ పెట్రోల్ తగ్గింది అనుకోండి, మీరు సేమ్ 100 రూపీస్ ఇచ్చి పెట్రోల్ కొట్టించినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. సో ఒక ప్రైస్ తగ్గితే ఎంత క్వాంటిటీ ఎక్కువ వస్తుంది సేమ్ అమౌంట్కి, ప్రైస్ పెరిగితే ఎంత క్వాంటిటీ తక్కువ వస్తుంది అనేది అలాంటి సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ఇంకొక రకంగా అడుగుతారు అని చెప్తున్నాను. చూద్దాం. ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. బై వాట్ పర్సెంట్ ద క్వాంటిటీ మోర్ కెన్ బి అబ్టైన్డ్ ఫర్ ద సేమ్ అమౌంట్. అగైన్ 100 అనుకోండి, ప్రైస్ 100 అనుకున్నారు అనుకోండి, షుగరు మీరు ఒక 10 కిలోగ్రామ్స్ కొంటున్నారు అనుకోండి, ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు, 100 రూపీస్ ఒక్కొక్క కిలోగ్రాము, 10 కిలోగ్రామ్స్ కొంటున్నారంటే మీరు 1000 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఏమైంది, ప్రైస్ 20% తగ్గింది. 20% ఆఫ్ 100 ఎంత అండి, 20 రూపీస్ తగ్గుతుంది. అంటే ఎంత ప్రైస్ అయింది, నౌ 80 రూపీస్ అయింది. కానీ సేమ్ అమౌంట్ 1000 రూపీస్ ఖర్చు పెడదాం అనుకుంటున్నాను, అప్పుడు ఎన్ని కిలోగ్రామ్స్ వస్తుందంటే ఏం చేస్తాము, ఒక్కొక్క కిలోగ్రామ్ 80 రూపీస్ అండి, మొత్తం 1000 రూపీస్ ఉందంటే ఎన్ని కిలోగ్రామ్స్ వస్తుందంటే 1000/80 12.5 కిలోగ్రామ్స్ వస్తుంది. ఒరిజినల్గా 10 కిలోగ్రామ్స్ కొంటున్నాను, ఇప్పుడు 12.5 కిలోగ్రామ్ కొంటున్నాను సేమ్ అమౌంట్కి. అంటే ఎంత పెరుగుతుంది, 2.5 కిలోగ్రామ్స్ పెరిగింది. ఎక్కడి నుంచి, 10 కిలోగ్రామ్స్ నుంచి. 2.5/10 × 100 అంటే ఒక 0 పోతుంది, 25% అయింది. ఇది ఎగ్జాంపుల్ బేస్డ్. ఇంకోటి ఎగ్జాంపుల్ బదులు ఆల్ఫాబెట్స్ XY తీసుకున్నాకోండి, లేదా P and Q తీసుకున్నాకోండి. ప్రైస్ P, క్వాంటిటీ Q, అమౌంట్ ఎంత అవుతుంది, P × Q. మీకు ఈ 1000 ఎట్లా వచ్చింది, 100 × 10, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అమౌంట్ అయింది. అట్లానే సో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ మొత్తం మీకు అమౌంట్ PQ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ 20% రెడ్యూస్ అయినప్పుడు 80% అవుతుంది, 80% ఆఫ్ P అవుతుంది. క్వాంటిటీ ఎంత అయితే మీకు సేమ్ PQ వస్తుంది అనేది క్వశ్చన్. చూడండి, ఇది 4/5 టైమ్స్ అయితే ఇది ఎంత కావాలి, 5/4 టైమ్స్ అయితేనే కదా సేమ్ క్వాంటిటీ వచ్చేది, సేమ్ PQ వచ్చేది. సో 4/5 ఇక్కడ ఉంది కాబట్టి దాని రెసిప్రోకల్ 5/4 రావాలి. 5/4 అంటే ఎంత ఎక్కువ, 1/4 ఎక్కువ. 1/4 అంటే ఎంత పర్సెంట్, 25%. ఇది సెకండ్ అప్రోచ్. థర్డ్ ఫార్ములా అండి, మీరు ఫస్ట్ రెడ్యూస్ చేశారు బై X%, ఇప్పుడు రెండోది ఎంత పర్సెంట్ పెరుగుతుంది అంటే క్వశ్చన్ ఇది ఫస్ట్ రిడక్షన్ అయింది, X/100 - X × 100 ఎంత పర్సెంట్, 20. సో 20/100 - 20 × 100 మీరు సింప్లిఫై చేస్తే సేమ్ 25% వస్తుంది, రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది పెరిగింది, ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ప్రైస్ పెరిగినప్పుడు క్వాంటిటీ తగ్గుతుంది. సేమ్ ఎక్స్పెండిచర్ ఉండాలంటే ఏం చేయాలి, ఆటోమేటిక్గా మీరు కన్జంప్షన్ తగ్గించాలి, క్వాంటిటీ తగ్గించాలి. ఎంత అంటే ఇది ఫస్ట్ది పెరిగింది కాబట్టి 20%. నెక్స్ట్ ఎంత తగ్గించాలంటే ఇది ఫస్ట్ X% పెరిగింది, ఎంత తగ్గాలంటే X/100 + X% అని చెప్తాము. 20/100 + 20 120 × 100 1/6 16.66% అవుతుంది. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చేయండి, సేమ్ వస్తుంది. లేదు ప్రైస్ P అనుకోండి, క్వాంటిటీ Q అనుకోండి, PQ అయింది. ప్రైస్ 20% పెరిగింది అంటే 120% ఆఫ్ P. నాకు సేమ్ PQ రావాలంటే ఇక్కడ క్వాంటిటీ ఏం కావాలండి, 120/100 అంటే 6/5 కదా, ఇది 5/6 ఆఫ్ Q రావాలి. అప్పుడే 6/5/6 క్యాన్సిల్ అయిపోయి PQ వస్తుంది. 5/6 రావాలి అంటే ఎంత తగ్గించాలి, 1/6 తగ్గించాలి. 1/6 అంటే ఎంత పర్సెంట్, 16.66%. అది నేను డైరెక్ట్గా ఫార్ములాలో చెప్పాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ పెట్రోల్ ప్రైస్ 20% పెరిగినప్పుడు మీరు 16.66% క్వాంటిటీ తగ్గిస్తే మీ ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది. సపోజ్ మీరు ప్రైస్ 20% పెరిగిందండి, కానీ మీరు 16.66% తగ్గించలేకపోయారు, క్వాంటిటీ 10% తగ్గించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 16% తగ్గిస్తే మీ ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది. మీరు 10% తగ్గించారు అనుకోండి, మీ ఎక్స్పెండిచర్ తేడా వస్తుంది, ఎక్స్పెండిచర్ సేమ్ ఉండదు. ఇప్పుడు సేమ్ ఉండాలంటే 16.66% తగ్గించాలి. అదే 10% తగ్గించాను అనుకోండి, అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, ఎంత చేంజ్ అవుతుంది,
అనేది ద నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. అది కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్. ఇప్పుడు వరకు నేర్చుకున్న 3 టైప్స్ 3 to 6 క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాం కదా. ఈ 6 క్వశ్చన్స్ ఒకటే కాన్సెప్ట్, అడిగే విధానం డిఫరెంట్ అనమాట. రైట్, ఇప్పుడు ఈ నెక్స్ట్ టైప్ చూద్దామండి. ఏమన్నాను, పెట్రోల్ ప్రైస్ 20% ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 16.66% చేస్తే ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది, కానీ కన్జంప్షన్ ఓన్లీ 10% తగ్గించాను. ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళాలి, మన వర్క్ ఉంటుంది, యూ కాంట్ కంట్రోల్ కంప్లీట్లీ. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ తేడా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంది. ఎంత పర్సెంట్ అవుతుంది అంటే ఎట్లా చెప్తాము, చెప్పాను కదండి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి చివరి క్వశ్చన్ వరకు సేమ్ 3 అప్రోచెస్ చేయొచ్చు. ఒకటి, నేను ప్రైస్ ఆఫ్ పెట్రోల్ 100 రూపీస్ అనుకున్నాను, 10 లీటర్స్ వాడుతున్నాను అనుకోండి క్వాంటిటీ, అంటే నా ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఒక్కొక్క లీటర్ 100 రూపీస్ అండి. 100 అనేది ఈజీ కాబట్టి 100 అనుకుంటున్నాం ప్రతిసారి. 10 లీటర్స్ వాడుతున్నాను కాబట్టి మన ఎక్స్పెండిచర్ ఎంత అయింది, 100 into 10 1000 రూపీస్ అయింది. ఇప్పుడు ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఎంత అయింది, న్యూ ప్రైస్ 120 రూపీస్ అయింది. క్వాంటిటీ ఎంత తగ్గింది, 10% తగ్గింది. 10% ఆఫ్ 10 ఎంత అండి, 10% అంటే పర్ 100 10, ఫర్ 10 రూపీస్ ఎంత, 10 లీటర్స్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 9 లీటర్స్ అవుతుంది, అంతే కదండి. 10% ఆఫ్ 10, సో 2 zeros పోతుంది, 1 లీటర్ తగ్గుతుంది, 9 లీటర్స్ అయింది. 120 into 9 ఎంత అవుతుంది, ఇప్పుడు 12 9s are 108, 1080 రూపీస్ అయింది. ఇక్కడ ఎక్స్పెండిచర్ 1000 ఉంది, ఇక్కడ ఎక్స్పెండిచర్ 1080 ఉందంటే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, 80 రూపీస్ పెరిగింది కదా. 80 on 1000 into 100, చూడండి ఎంత పర్సెంట్, 8% పెరిగింది. ఇది ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్, ప్రైస్ పి అనుకుంటే క్వాంటిటీ క్యూ అనుకుంటే మన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 100 into 10,000 అయినట్లు పి ఇంటూ క్యూ పీక్యూ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ మనకి ఎంత పెరిగింది, 120% పెరిగింది కాబట్టి 120% ఆఫ్ పి అవుతుంది. కన్జంప్షన్ క్వాంటిటీ ఏమైంది, 10% తగ్గింది కాబట్టి 90% ఆఫ్ క్యూ అవుతుంది. మన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అంటే ఈక్వేట్ చేయండి, 2 zeros పోతుంది, 12 9s ఎంత అయింది, 108% ఆఫ్ పీక్యూ. 108% ఆఫ్ పీక్యూ. 108% అయిందంటే ఎంత పెరిగినట్లు, 8% పెరిగింది. రైట్, ద థర్డ్ వన్, ఇక్కడ రిజల్ట్ అనేది బేసికల్గా మనకి ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 థింగ్స్. రిజల్ట్ ఎప్పుడైనా ప్రోడక్ట్ అయితే మనము ప్రీవియస్ వీడియోలో సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా చెప్పుకున్నాం. X% to Y% చేంజ్ అయితే ఓవరాల్ చేంజ్ ఎంత అవుతుంది, X plus Y plus XY by 100% అని చెప్పుకున్నాం, అవునా. ఆ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఫస్ట్ 20% పెరిగింది, తర్వాత 10% తగ్గింది. మీకు కానీ మన ప్రీవియస్ వీడియో చూసుకుంటే తగ్గినప్పుడు ఏం చేస్తాము, ప్లస్ వై బదులు -y అంటాము, అంతే కదండి. ఏం రాస్తాము, +20 -10. ఎందుకు -10, 10% తగ్గింది కాబట్టి. +20 into -10/100 ఏమవుతుంది చూడండి, సింప్లిఫై చేస్తే 20 - 10 10, ఈ +20 into -10/100 విల్ బి -2. మన ఆన్సర్ 8% అయింది. అదే వచ్చింది కదా ఇక్కడ కూడా, ఈ 2 చోట్ల కూడా. ఇది ఇట్లా డిఫరెంట్ అప్రోచెస్లో చేయొచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్ మనం మీకు చెప్పిన ఫస్ట్ 3 మోడల్స్లోనే ఉంది. రైట్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఈసారి డైరెక్ట్గా చేద్దామా. ప్రైస్ ఆఫ్ షుగర్ రెడ్యూస్డ్ బై 20%, సేల్స్ క్వాంటిటీ ఇంక్రీజ్డ్ బై 20%. ఏమవుతుంది, 2 ఈక్వల్ పర్సెంట్, ఒకటి తగ్గింది ఇంకోటి పెరిగింది అన్నప్పుడు నో చేంజా. ఐఎమ్ అఫ్రైడ్ యూ విల్ సే దట్, బట్ దేర్ ఈజ్ అ చేంజ్ అండి. ఎట్లా మీకు చూడండి, ప్రైస్ పి క్వాంటిటీ క్యూ అనుకోండి, పీక్యూ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ 20% తగ్గిందంటే 80% ఆఫ్ పి, క్వాంటిటీ 20% పెరిగిందంటే 120% ఆఫ్ క్యూ. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, 0 0 0 0, 8 12s 96, 10 into 10 100 డినామినేటర్లో పెట్టుకుంటే మీకు ఈజీ అనమాట. పి ఇంటూ క్యూ ఎంత అయింది, పీక్యూ అయింది. 96% ఆఫ్ ఒరిజినల్ వాల్యూ అంటే అయింది అర్థము, 96% అయిందంటే 4% తగ్గింది అని. లేదు మీరు ఫార్ములా యూజ్ చేయండి, X plus Y plus XY by 100 సక్సెసివ్ గ్రోత్ ఫార్ములా యూజ్ చేయండి. చూడండి ఇక్కడ +20 ఆర్ ఫస్ట్ రెడ్యూస్ అయింది కదా, -20, నెక్స్ట్ 20% పెరిగింది, +20, -20 into +20/100 ఏమవుతుంది,
-20 + 20 గెట్స్ క్యాన్సిల్. చూడండి 20 స్క్వేర్ బై 100 అవుతుందా లేదా మైనస్. సో ఏమవుతుంది -4% అయింది. అదే వచ్చింది కదా మనకి ఇక్కడ 4%. -4% అంటే 4% డిక్రీజ్. మీకు ఇంకా ఫర్దర్గా షార్ట్ కట్ చెప్పాలంటే ఈక్వల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయినప్పుడు ద ప్రోడక్ట్, ద రిజల్ట్ అనేది ప్రోడక్ట్ కదండి, ప్రోడక్ట్ ఎంత పర్సెంట్ చేంజ్ అయ్యింది అంటే ఈ 20 స్క్వేర్ బై 100%, x స్క్వేర్ బై 100% అని చెప్పొచ్చు అనమాట. వెన్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ బై x%, the other quantity decrease by x%, the product will decrease by x square by 100%. ఇక్కడ ఏమైంది 20%, 20%. సో ఎంత అవుతుంది ఆన్సరు 20 స్క్వేర్ బై 100%, దట్ ఈస్ 400 బై 100 ఎంత అవుతుంది 4% డిక్రీజ్ అవుతుంది. ఇది మనకి షార్ట్ కట్ ఫార్ములా. ఇట్లా మనకి పర్సంటేజ్ మోర్, పర్సంటేజ్ లెస్, లేకపోతే పర్సంటేజ్ ఇంక్రీజ్డ్, పర్సంటేజ్ డిక్రీజ్డ్ క్వశ్చన్స్ కూడా మనకి వస్తాయి అన్నమాట ఎగ్జామ్లో, రైట్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మనము మెన్సురేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ తోటి పర్సంటేజెస్ ఎట్లా ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు అనేది డిస్కస్ చేద్దాం, రైట్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు sr.gorantravan@gmail.com. అట్లానే ట్విట్టర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్లో కూడా నన్ను రీచ్ కావచ్చు, రైట్. థ్యాంక్ యూ.